బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రబీ కోసం సన్నద్ధమైన రైతులకు కేంద్రం ఊరటనిచ్చింది. పాత నోట్ల రద్దుతో విత్తనాల కొనుగోళ్లకు ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్రాల పరిధిలోని విత్తనాల కేంద్రాల్లో పాత నోట్లను అనుమతించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాత నోట్లతో ఎరువులు, విత్తనాలు కొనేందుకు రైతులకు అనుమతినిచ్చింది. రబీ కోసం సన్నద్ధమైన రైతులకు కేంద్రం ఊరటనిచ్చింది. పాత నోట్ల రద్దుతో విత్తనాల కొనుగోళ్లకు ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంది కేంద్రం. కేంద్ర రాష్ట్రాల పరిధిలోని విత్తనాల కేంద్రాల్లో పాత నోట్లను అనుమతించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, గోపి, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరొక నిర్ణయం కూడా తీసుకుంది. 8వ తారీఖున పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 15 సార్లు కొత్త నిర్ణయాలను ప్రకటించడం కూడా జరిగింది. ఇది 16వ కొత్త నిర్ణయంగా దీన్ని చెప్పవచ్చు. అయితే రైతులు చాలా మంది కూడా డబ్బులు లేక విత్తనాల కొనుగోలుకు కానీ మిగిలిన వాటికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి విపక్షాలు తీసుకువెళ్లడం కూడా జరిగింది. దీన్ని పరిశీలించిన తర్వాత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. రైతుల దగ్గర ఎవరి దగ్గర అయితే 500,000 రూపాయలకు సంబంధించిన పాత నోట్లు ఉంటాయో వాటిని ఉపయోగించి వాళ్ళ విత్తనాలు కొనుగోలు చేసేందుకు వాళ్ళకు అవకాశం కూడా కల్పించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విత్తన విక్రయ కేంద్రాలు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన విత్తన విక్రయ కేంద్రాలతో పాటుగా కోఆపరేటివ్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా వీటికి సంబంధించి విత్తనాలు కొనుగోలు చేసేందుకు అవకాశాన్ని కల్పించడం కూడా జరిగింది. రైట్ శిరీష్, అలాగే మనం గమనిస్తూ ఉన్నాం కొంతకాలంగా ముందు కేంద్రం పెళ్లిళ్లకు 2,50,000 డ్రా చేసుకోవచ్చని తెలిపింది. అయితే కొన్ని బ్యాంకుల్లో అది అమలు కాని పరిస్థితి. దీనిపై కేంద్రం ఎలా వెళ్తోంది? మళ్ళీ కేంద్రం ఏమన్నా దీని మీద మళ్ళీ విచారణ ఏమన్నా చేసి మళ్ళీ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందా? అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనేవి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనేవి సక్రమంగా అమలు కావడం లేదని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల కూడా కన్ఫ్యూజన్ కారణంగా కానీ, లేకపోతే వాళ్ళకి సరైన సమాచారం లేకపోవడం కారణంగా కానీ వాళ్ళు వీటిని సక్రమంగా అమలుపరచలేకపోతున్న పరిస్థితి అనేది కూడా నెలకొంది. అయితే మంత్రికి సంబంధించి అంటే 1 వీక్ లో 24,000 డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే అది వారంలో ఎప్పుడైనా కూడా ఆ 24,000 డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే గత సాటర్డే కనుక 24,000 డ్రా చేసి ఇప్పుడు మళ్ళీ 24,000 మండే డ్రా చేయాలనుకునే వాళ్ళకి మాత్రం చుక్కెదురవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ సాటర్డే వరకు వాళ్ళు 24,000 డ్రా చేసుకునేందుకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఆ విధంగా సాఫ్ట్వేర్ అనేది కూడా సెట్ చేసి ఉంది. ఏటీఎంలలో కూడా ఒక 2,000 నుండి 2,500 కానీ విత్డ్రా చేసిన వాళ్ళకి మాత్రం పూర్తి 24,000 విత్డ్రా చేసేందుకు ఆస్కారం అనేది కూడా కలగడం లేదు. ఇట్లా చాలా అంశాల్లో చాలా లూప్ హోల్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా కేవలం 20% కూడా ఏటీఎంలు సరిగ్గా పనిచేయడం లేదు. వాటితో కూడా క్యాష్ పోయిన పరిస్థితి అనేది కూడా నెలకొన్నది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.